అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 15వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. కార్తీక దీపమాలార్పణ మహిమ కర్మనిష్ట చరితం. ఓ జనక మహారాజా, తిరిగి కార్తీక మహత్యమును చెప్పెదను. భక్తితో వినుము. విన్న వారికి పాపములు నశించును, పుణ్యము కలుగును. కార్తీక మాసమందు హరి ముందర నాట్యం చేయువారు విగత పాపుడై హరి మందిర నివాసియగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చెయ్యువారు వైకుంఠమునకు పోయి సుఖించును. కార్తీక మాసమున శుక్ల పక్షమందు సాయంకాలమందు హరిని పూజించువారు స్వర్గాధిపతియగును. కార్తీక మాసమందు నెల రోజులు నియతంగా విష్ణాలయమునకు దర్శనార్థం వెళ్ళిన వారు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలమును పొందును. దీనికి సందేహం లేదు. కార్తీక మాసమందు హరి సన్నిధికి పోయి హరిని దర్శించువారు విష్ణు సాలోక్యముక్తిని పొందును. కార్తీక మాసమందు విష్ణాలయ దర్శనార్థం వెళ్ళిన వారు రౌరవ నరకమును కాలసూత్ర నరకమును పొందును. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని కనుక పూజ చేసిన పుణ్యమునకు అంతం లేదు. కార్తీక శుక్ల ద్వాదశి రోజు బ్రాహ్మణులతో కూడా భక్తితో హరిని గంధములతోనూ పుష్పములతోనూ అక్షతలతోనూ ధూపముతోనూ దీపములతోనూ అద్య భక్ష్య నైవేద్యములతోనూ పూజించిన వాని పుణ్యమునకు మితి లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణాలయమందు గాని శివాలయమందు గాని 1,00,000 దీపములను వెలిగించి సమర్పించిన వారు విమానమెక్కి దేవ బృందము చేత కొనియాడబడుచు విష్ణులోకమును చేరి సుఖించును. కార్తీక మాసం నెల రోజులు దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి నాడును చతుర్దశి నాడును పౌర్ణమి నాడును 3 రోజులు పెట్టవలెను. కార్తీక మాసమందు దేవ సన్నిధిలో ఆవు పాలు పితుకునంత కాలం దీపం నుంచిన ఎడల పుణ్యవంతులగును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును పాగు చేసి వెలిగించిన వారు పాపములు లేనివారగును. కార్తీక మాసమందు పరుడు వెలిగించిన దీపం నశించినంతలో దానిని తిరిగి వెలిగించిన వారు దారుణములైన పాపములను నశింపచేసుకొనెను. ఈ విషయమందొక పూర్వపు కథ కలదు. విన్నంతనే పాపములు నశించును. సావధానముగా వినుము. పూర్వమందు సరస్వతీ తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణమైన విష్ణాలయం ఒకటి కలదు. కార్తీక స్నానార్థం కర్మనిష్ఠుడను ఒక యతీశ్వరుడు ఆ సరస్వతీ నది తీరమునకు వచ్చెను. సరస్వతి తీరానికి వచ్చి ఇది ఏకాంతంగా తపస్సుకు అనుకూలంగా ఉన్నదని భావించి ఆ జీర్ణాలయమందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకు పోయి నూనె తెచ్చి 12 దీప పాత్రలను తెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమాధిలో ఉండెను. యతీశ్వరుడు ఇట్లు చేయుచుండగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజు రాత్రి ఒక ఎలుక ఆహారం కొరకు తిరుగుచూ విష్ణువుకు ప్రదక్షిణ చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరెను. ఎలుక వచ్చి తన తొడనే జ్వాల తగ్గిపోయి కేవలం వత్తితో కూడి ఉన్న పాత్రను చూసి దానిని దగ్గరకు జ్వాలతో కూడిన వత్తిని చూసి అందున్న నూనెను భక్షించి దాన్ని తీసుకొని జ్వాల లేని వత్తిని కూడా గ్రహించవలను. అంతలో జ్వాలతో ఉన్న వత్తి సంపర్కం వలన జ్వాల లేని వత్తి మండెను. రెండును వెలుగగా వేడిచేత నూనె త్రాకుటకు వీలులేక విడిచెను. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరి సన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించింది. తరువాత పూర్వ పుణ్య వశము చేత ఆ రాత్రియే అచ్చట మృతి నొంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహదారి అయ్యెను. అంతలో యతి సమాధిని విడిచి ఆయా పూర్వ పురుషుని చూచెను. చూచి నీవెవ్వడవు, ఇచ్చటికి ఎందుకు వచ్చితివి అని అడిగెను. ఆ మాట విని ఉద్భూత పురుషుడు తిరిగి యతితో ఇట్లనియే, పాపరహిత, నేను ఎలుకను, గడ్డిలో గింజలను భక్షించుదానను. నిత్యం ఈ దేవాలయమందును ఉండేదానిని. ఎలుకనై ఉన్న నాకిప్పుడు దుర్లభమైన మోక్షం సంభవించింది. ఇది ఏ పుణ్యము చేత కలిగిందో నాకు తెలియదు. పూర్వమందు నేనెవ్వరును, ఏమి పాపము చేసి తిని, ఏ పాపము చేత ఈ మూసకత్వం నాకు ప్రాప్తించింది, ఈ విషయం మీ నుంచి వినదలుచుకున్నాను అని అనగా ఆ మాట విని యతి జ్ఞాన నేత్రముతో సర్వమును విచారించి ఉద్భూత పురుషునితో ఇట్లని చెప్పెను. ఓయి, నీవు పూర్వమందు బాహ్లిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడువు, బ్రాహ్మణుడువు, నిత్యం కుటుంబ పోషణ పరాయణుడువు, బాహ్లికుడువు అని పేరు గలవాడువు. స్నాన సంధ్యలను విడిచి నిత్యం ఆశతో వ్యవసాయం చేయుచు వివేకం లేక బ్రాహ్మణులను నిందించెడివాడువు. దేవ పూజలను వదిలి నిత్యం శ్రాద్ధ భోజనం తినుచు
భోజనం నిషిద్ధ దినములందును రాత్రింబవలు భుజించిన వాడువు. స్నాన సంధ్యావందన తపస్సులను చేయువారిని చూచి నవ్వుచు నిందించిన వాడువు. నీకు సుందరి అయిన భార్య ఉండేది. ఆమెకు సహాయం కొరకు నిరంతరం శూద్ర స్త్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకొని మతిహీనుడివై నిరంతరం ఆవిడతో మాట్లాడుచు ఆవిడిని తాకుచు హాస్యములాడుచు ఆవిడిని పోషించుచుండి నీ పిల్లలకు ఆవిడ చేత అన్నమును పెట్టించుచు కన్యను అమ్ముకొని శూద్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జన పరుడవై ఉంటివి. ఈ ప్రకారంగా బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమియందు దాచి చివరగా మృతి నొందితివి. ఇట్టి పాతకముల చేత నరకమును అనుభవించి తిరిగి భూమి యందు మూసకంగా జన్మించి ఈ దేవాలయమందుండి దేవద్రవ్యమును హరించుచు దీప పాత్రలోని తైలం త్రాగుచుంటివి. దైవ వశం వల్ల ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించితివి కనుక ఆ పుణ్యము చేత మూర్ఖత్వం పోయి దివ్య రూపం నీకు కలిగింది. ఇక హరిభక్తి కలిగి శాశ్వతంగా వైకుంఠమందు ఉందువు. ఈ ప్రకారంగా యతి చెప్పిన మాటను విని ఉద్భూత పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకొని పాపములను నశింపచేయు సరస్వతీ నదికి పోయి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఈ 3 దినములందు స్నానం చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరం కార్తీక వ్రతమును చేసిన తన్మహిమల వలన అంతమందు సాయుజ్యముక్తి పొందెను. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు స్నానదాన పూజా దీపమాలార్పణ అధికము చెయ్యువారు హరికి ప్రియుడై పాపముక్తుడై సాయుజ్య పదం దీపం పొందును. కార్తీక పురాణం 15వ అధ్యాయం సమాప్తం. తరువాత కార్తీక పురాణం యొక్క 16వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.